ప్లేన్ క్రాష్ అయింది కదా మన ఇండియాలో, డెడ్లియెస్ట్ ఎయిర్ క్రాష్. ఒక 242 పీపుల్ ప్యాసింజర్స్ అందులో ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 160 ప్లస్ యూకే వెళ్తున్నారు కదా, అందులో చాలా మంది స్టూడెంట్స్ యూకేలో చదువుకోవడానికి, లేకుంటే ఆల్రెడీ చదువుతూ హాలిడేస్ కోసం వచ్చిన వాళ్ళు, లేకుంటే మనకు తెలియదు, ఇంకా డీటెయిల్స్ ఇంకా రావాలి. 53 బ్రిటిష్ దేశస్తులు, ఒక కెనడా, ఒక పోర్చుగీస్, ఇంతమంది చనిపోయారు. కొత్తగా అంటారియోలో వచ్చేసి హెరిటేజ్ డెంటల్ కేర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అందులో ఒక డాక్టర్, డెంటల్ డాక్టర్ చనిపోయిందన్నమాట, అమ్మాయి. సో పటేల్ అని చెప్పేసి ఉందన్నమాట. సో వాళ్ళ పేర్లు మనం డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ కోసం మనం డిస్ప్లే చేయట్లేదు. ఈ ప్లేన్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్లోకి వెళ్ళి ఈ ప్లేన్ క్రాష్ కావడం వల్ల ఏమో 6 మెంబర్స్ చనిపోయారంటారు, కొందరేమో 16 మెంబర్స్ చనిపోయారంటారు. చాలా ట్రాజిడిక్ ఇన్సిడెంట్ అమ్మ, ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ స్టోరీలు వస్తున్నాయి, ఇట్లాగా ఒక ఫ్యామిలీ వైప్ అవుట్ అయిపోయిందంట. ఎంతోమంది స్టూడెంట్స్, క్రూ, చాలామంది. ఈ ఒక్క ఇన్సిడెంట్తో మన దేశంలో జరిగింది కాబట్టి మనకు ఆ ఫీల్ తెలుస్తుందన్నమాట, ఆ బాధ మనకు తెలుస్తుంది. ఎంతోమంది ఫ్యామిలీ యొక్క ఆశలు విదేశాలకి వెళ్ళాలని చెప్పేసి, కొందరేమో మన భారతదేశానికి టూరిస్ట్ కింద వచ్చి వాళ్ళు తిరిగి యూకేకి వెళ్తుంటే వాళ్ళు చనిపోయారు. ఇలాగ మన కెనడా సిటిజన్ చనిపోయింది. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక స్టోరీ ఉంది అందులో. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఉండని రోజులు హ్యాపీగా ఉండండి.